మినిస్టర్ గారు. స్పీకర్ మేడం, మంత్రి గారు. కూర్చున్నాకనే నాకు మైక్ ఇచ్చారు. అవును, వారు అయ్యాకే మైక్ ఇచ్చారు. జానారెడ్డి గారు మాట్లాడండి, మాకేం అభ్యంతరం. ఎల్ఓపి గారు మాట్లాడండి. జానారెడ్డి గారు చెప్పినారండి. జానారెడ్డి గారు గౌరవ సభ్యులు జానారెడ్డి గారు చెప్పినారు. మీ నాయకుడికి ఎవరు ఎంత గౌరవం ఇస్తున్నారో రోజు పత్రికల్లో చూస్తున్నాం. రోజు జానారెడ్డి గారిని మీరు ఏమంటున్నారో, ఆయన ఎంత ఇబ్బంది పెడుతున్నారో, ఆ పెద్ద ఆయన ఎంత ఇబ్బంది పెడుతుండో, వారికి మేమెంత గౌరవం ఇస్తున్నామో, మీరెంత గౌరవం ఇస్తున్నారో ప్రజలు చూస్తున్నారు. బట్టి విక్రమార్క గారు జానారెడ్డి గారు చెప్పినారు, గౌరవ సభ్యులు జానారెడ్డి గారు చెప్పినారు, స్లిప్ కూడా పంపించినారు. గౌరవ సభ్యులు నా మనవి, మైక్ ఇచ్చినా ఇవ్వకున్నా నేను చెప్పిన విషయం వారికి అందినట్టుగా నేను అర్థం చేసుకున్నాను. అందుకని మీరు కూడా అర్థం చేసుకోండి. వెంటనే చెప్పినాను, మా సభ్యుడికి కూడా ఇంకొక సభ్యుడికి అవకాశం ఇవ్వండి అని అధ్యక్షుని విజ్ఞప్తి చేసినాను. వారి తప్పకుండా ఇస్తున్నాను. అధ్యక్ష, కాదన్న నీ గురించే చెప్దామని మైక్ తీసుకున్నానే, కాదు మా వెంకన్న గురించి చెప్దామని మైక్ తీసుకున్నాను. ఎందుకంటే అందరు మా వాళ్ళే, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మా వాళ్ళే. రామచంద్రారెడ్డి సాబ్ అందరూ వి ఈక్వల్లీ రెస్పెక్ట్ ఎవ్రీబడి. రామచంద్రారెడ్డి సాబ్ డోంట్ వరీ. మంత్రి గారు మీరు మాట్లాడండి. అయితే పోచారం శ్రీనివాసరెడ్డి గారు గౌరవనీయులు వారు ఎలాగో డీటెయిల్గా సమాధానం చెప్తారు అధ్యక్ష. అయితే పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో ఒకటి రెండు చిన్న కరెక్షన్స్ ఉన్నాయి కనుక మరి అది ఇప్పుడే చెప్దామని చెప్పి నేను తీసుకోవడం జరిగింది అధ్యక్ష. అంటే వారు చెప్తే నేను నిజంగానే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బాగా స్టడీ చేస్తారు, బాగా చెప్తారని చెప్పి ప్రతి విషయం కూడా చాలా జాగ్రత్తగా విన్నాను అధ్యక్ష. కానీ ఏమైపోయిందంటే వారు చెప్పిన ప్రొడక్షన్ తగ్గింది, పత్తి తగ్గింది, ఇరిగేషన్ ఏరియా తగ్గింది, పంట విలువ తగ్గింది, బ్యాంకు లోన్లు తగ్గినాయి. అన్నిటికీ ఒక్కటే కదా, అందులో ఏమన్నా డిఫరెన్సియేషన్ అయితే నాకేం కనబడలేదు. గత 2 సంవత్సరాల్లో వర్షాభావ పరిస్థితుల వల్ల కొంత వర్షపాతం తక్కువగా ఉండడం వల్ల డెఫినెట్గానే ప్రొడక్షన్ తగ్గుతుంది వర్షాలు తగ్గినప్పుడు. సహజంగానే బ్యాంక్ లోన్లు తక్కువగా తీసుకుంటాం, సహజంగానే పత్తి పంట తక్కువగా పండుతుంది తప్ప అందులో ఏదైనా కొత్త విషయం ఏమైనా చెప్తారేమో అని నేను బాగా లోతుగా చూశాను, కానీ నాకు అందులో కొత్త విషయాలు అయితే కనబడలేదు అధ్యక్ష. అయితే ఈరోజు ఒక్క విషయం మాత్రం దయచేసి గౌరవ సభ్యులు గమనించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ ప్రభుత్వానికి రైతే వివిఐపి. ఈ ప్రభుత్వం రైతు మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి పనిచేస్తున్న ప్రభుత్వం. స్వయంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక రైతు, మా వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఒక రైతు కనుకనే ఇవాళ మేము రైతుల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టినాం. మీరు కావాలంటే లెక్కలు చూసుకోండి. ఈ దేశంలో ఒక రాష్ట్ర ప్రభుత్వము వ్యవసాయము, వ్యవసాయ ఆధారితమైనటువంటి శాఖల మీద అత్యధికంగా ఖర్చు పెడుతున్న రాష్ట్రం ఇవాళ తెలంగాణ రాష్ట్రం మాత్రమే. ఈరోజు మీరు ఒకసారి, ఎందుకంటే మీరు దయచేసి మేమేదో దేనికోసం చెప్పట్లేదు, ఇదే సభలో తెలంగాణ పదం నిషేధించిన ఈ సభలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. వ్యవసాయం దండగన్న చోట వ్యవసాయాన్ని పండుగ చేసి చూపిస్తామని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను అధ్యక్ష. అయితే ఒక్క విషయం, ఇవాళ ఫలితాలు రావాలంటే కొంచెం టైం పడుతుంది. ఇవాళ ఇరిగేషన్ శాఖ మీద 25,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం ఖర్చు పెడుతుందంటే రైతు భవిష్యత్తులో రైతు శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని కృష్ణా గోదావరి నదులలో మన యొక్క నీళ్లను సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో ఇవాళ రైతుల కోసం ఈ ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది. వ్యవసాయ శాఖ మీద 6,600 కోట్లు, మార్కెట్ యార్డ్ మీద 375 కోట్లు, రుణమాఫీ మీద 4,000 కోట్లు, ఉచిత కరెంటు మీద 4,600 కోట్లు, రైతులకు 9 గంటల కరెంట్ ఇచ్చే విషయంలో 2,450 కోట్లు, గోడౌన్ల మీద 1000 కోట్లు, మైక్రో ఇరిగేషన్ మీద 1000 కోట్లు, ఇట్లా మేము ఈరోజు ఖర్చు పెడతాం. నేను బహుశా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక మంచి మాట కూడా చెప్తారనుకున్నా. ఈ సభలో ఎప్పుడన్నా కరెంటు మీద చర్చ లేకుండా, ఎండిపోయిన గడ్డి లేకుండా, ఎండిపోయిన పత్తి చేను లేకుండా ఒక్కసారన్న సభ జరిగిందా అండి? ఇవాళ రైతులకు నాణ్యమైన 9 గంటల కరెంట్ ఇచ్చి రైతుల్ని చాలా జాగ్రత్తగా చూసుకున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం. కనీసం మంచిగా కరెంట్ ఇచ్చిన రైతులకైనా ఒక మంచి మాటనన్నా చెప్తారని మేము ఆశించినాం అధ్యక్ష. అయితే నేను ఈ సందర్భంగా వారికి మనవి చేస్తా ఉన్నా, మీ పక్కనే ఉండే మా వెంకటరెడ్డి గారు ఇప్పుడే వారి గురించి చెప్తా అని చెప్పిన. నిన్ననే ఇదే సభలో వెంకటరెడ్డి గారు ఈ ప్రభుత్వ పనితీరును ప్రశంసించారు. రైతుల కోసం 1000 కోట్ల రూపాయల గోడౌన్లు కట్టి
ఈ ప్రభుత్వం చాలా మంచి పని చేసిందని చెప్పి ఇదే సభలో వెంకటరెడ్డి గారు ప్రసంగించారు అధ్యక్ష. మీ జిల్లా ఎమ్మెల్యేనే మీరు వారు నిన్న చెప్పిండు మా ప్రభుత్వ హయాంలో ఎన్నిసార్లు అడిగినా బత్తాయి మార్కెట్ కావాలంటే పట్టించుకోవాలి హరీష్ రావు గారు మీరన్నా చేయండి అంటే నిన్ననే భూమి ఇస్తూ జీవో ఇచ్చిన వారం 10 రోజుల్లోగా బత్తాయి మార్కెట్ ఏర్పాటు చేస్తా ఉన్నాం. వారే చెప్పిండు మా ప్రభుత్వంలో ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని. మీ వెనుక ఉన్నారు మీ ఎమ్మెల్యే సంపత్ గారు. ఉల్లిగడ్డ ధరలు విపరీతంగా పెరిగితే తగ్గించి 20 రూపాయలకు వినియోగదారులకు అందించినాం. ఈసారి ధర విపరీతంగా పడిపోతే రైతును కాపాడాలని చెప్పి రైతు దగ్గరికి వెళ్ళి 8 రూపాయల కేజీ ఉల్లిగడ్డ కొని రైతుల్ని కాపాడిన ప్రభుత్వం అధ్యక్ష. ఇది నేను చెప్పట్లే, మీ ఎమ్మెల్యే సంపత్ గారే నాకు ఉల్లిగడ్డ బస్తా బహుమానంగా ఇచ్చి అన్నా మంచి పని చేసినావు మా రైతుల్ని కాపాడినావు అని మీ ఎమ్మెల్యే సంపత్ గారు నన్ను ఉల్లిగడ్డ సంచిచ్చి నాకు అభినందన చెప్పిండు అధ్యక్ష. నేను ఎందుకంటే ఇంకా చాలా విషయాలు చెప్పాలి కానీ మంత్రి గారు సమాధానం చెప్తారు. అయితే దయచేసి నేను అబద్ధం చెప్పినాను రికార్డు చూద్దామా? నువ్వు నిన్న మెచ్చుకున్నావా మెచ్చుకోలేదు వెంకన్న? అరే గిట్ల మాట మారిస్తే ఎట్లా నువ్వు? గౌరవ మంత్రి గారు మీరు పూర్తి అధ్యక్ష, ఇవాళ మన నల్గొండ జిల్లాలో వెంకటరెడ్డి గారు మన నల్గొండ జిల్లాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పెద్దలు జానారెడ్డి గారు ఇవాళ ఎన్నో రోజుల నుంచి కోరుకున్నారు. నిమ్మకాయల మార్కెట్ కావాలంటే ఇవాళ లక్కరెక్కల్లో శాంక్షన్ చేసినాం. బత్తాయి మార్కెట్ కావాలంటే నల్గొండలో చేసినాం. దేవరకొండలో దొండకాయలు బాగా ఎస్టీ రైతులు పండిస్తున్నారు, సరిగా ధర రావట్లేదంటే ఇవాళ ఒక దొండకాయల మార్కెట్ ఇచ్చి అంటే ఈ ప్రభుత్వం ఎట్లా పనిచేస్తుందనడానికి ఒక ఉదాహరణ చెప్తా ఉన్నా అధ్యక్ష. మీరు అట్లా చూసుకుంటూ పోతే చాలా కంపేర్ మేము కూడా చేయగలుగుతాం. మీరు అన్నారు ఇవాళ కందులు గత ప్రభుత్వం ఉన్నప్పుడు 4 సెంటర్లు పెడితే ఇవాళ మేము 42 సెంటర్లు పెట్టినాం. ఉమ్మడి రాష్ట్రంలో సోయాబీన్ మీరు అసలే కొనలే, మేము 14 సెంటర్లు పెట్టి కొన్నాం. ఉమ్మడి రాష్ట్రంలో మక్కలు కొనడానికి 70 సెంటర్లు పెడితే మేము 195 సెంటర్లు పెట్టినాం. సివిల్ సప్లైస్ ధాన్యం కొనేది ఉమ్మడి రాష్ట్రంలో 1667 సెంటర్లు పెడితే మేము 1900 సెంటర్లు పెట్టినాం. ఉమ్మడి రాష్ట్రంలో పత్తి కొనడానికి 41 సెంటర్లు పెడితే మేము 92 సెంటర్లు పెట్టినాం. అట్లా మేము కూడా లెక్కలు చెప్పగలుగుతాం అధ్యక్ష. మంచిదేనండి కనీసం. గౌరవ సభ్యులు మౌజం ఖాన్ గారు గౌరవ సభ్యులు మౌజం ఖాన్ స్పీకర్ మేడం మీరు మాట్లాడతారు కదా, మీకు అవకాశం ఇస్తాం కదా, మీరు మాట్లాడేటప్పుడు చెప్పండి. మీకు 15 నిమిషాలు టైం అడిగినారు, అప్పుడు మీకు అవకాశం ఇస్తాను, అప్పుడు మీరు చెప్పండి. అది మీరు మాట్లాడేటప్పుడు చెప్పండి. వెంకటరెడ్డి గారు మీరు మాట్లాడే అవకాశం ఇచ్చినప్పుడు మీరు మాట్లాడండి. మిగతా సభ్యులు మీకు అవకాశం ఇస్తాను. మీకు 15 నిమిషాలు మాట్లాడడానికి అవకాశం అడిగారు, అవకాశం ఇస్తాను. ఇప్పుడు అవకాశం వినియోగించుకుంటే మళ్ళీ అవకాశం ఇవ్వడానికి కుదరదు. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం, మీకు 15 నిమిషాలు మాట్లాడే అవకాశం ఇస్తాను, అప్పుడు చెప్పండి. ఒకవేళ ఇప్పుడే అవకాశం తీసుకుంటే 2 నిమిషాల్లో మీది పూర్తి అవుతుంది. మీరు మళ్ళీ మీరు మాట్లాడేటప్పుడు చెప్పండి. గౌరవ సభ్యులు మౌజం ఖాన్ గారు. స్పీకర్ మేడం మీరు వెంకటరెడ్డి గారు మీరు ఇప్పుడే మాట్లాడుతా అంటే 15 నిమిషాలు ఇస్తే మీది అయిపోతుంది. 2 నిమిషాలు మళ్ళీ మాట్లాడే అవకాశం ఉండదండి. మీరు మాట్లాడేటప్పుడే చెప్పండి. మీకు ఇస్తాను, అవకాశం ఇస్తాను అంటున్నాను కదా, మీకు అవకాశం ఇస్తానండి. మౌజం ఖాన్ గారు మీరు మాట్లాడండి. మీకు అవకాశం మీరు మాట్లాడండి. మీరు అవకాశం ఇస్తాను, మీరు మాట్లాడండి అంటున్నారు. गवर्नमेंट ऑफ तेलंगाना की जानिब से आज असेंबली के अंदर जो शॉर्ट डिस्कशन प्लीज रेज्यूम योर सीट्स प्लीज मॉडर्नाइजेशन एंड एग्रीकल्चर एंड क्रॉप लोन वेवर पेमेंट ऑफ इनपुट सब्सिडी के लिए रखा गया है। मैं मजलिस इत्तेहाद अल मुस्लिमीन की तरफ से इस शॉर्ट डिस्कशन का खैर मकदम करता हूँ और मैं ये कहना यहाँ पर ज़रूरी समझता हूँ, एक फार्मर ऐसी चीज़ है जो हिंदुस्तान की रीढ़ की हड्डी है, जहाँ फार्मर की परेशानी जब आती है हर कोई एकजुट होकर ठहर जाता है। आज फार्मर परेशानी में है, उसको देखते हुए यहाँ पर शॉर्ट डिस्कशन किया गया है और असेंबली में मैं ये भी कहना ज़रूरी समझता हूँ, आज असेंबली के अंदर तकरीबन जितने एमएलए यहाँ पर बैठे हुए हैं ये भी एक फार्मर्स की औलादों में से है और मैं खास तौर से आपसे कहना అధ్యక్ష, మీరు ఈ సభలో ఉన్నటువంటి విధానాన్ని అప్పుడప్పుడు మీకు గుర్తు చేస్తున్నాం అధ్యక్ష. ఇప్పుడు మినిస్టర్ గారు వారు ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడిన దానికి వారికి ఈ శాఖ తరఫున ఇప్పుడు సమాధానం చెప్పినట్ట
ప్రభుత్వం తరఫున కూడా చెప్పొచ్చును. ఒకవేళ మంత్రి గారు సమాధానం లేదంటే మంత్రి గారి తరఫున వారైనా కానీ వారు చెప్పినప్పుడు ఈ వివరాలన్నీ అందించి సభకు ఎన్లైటన్ చేస్తే బాగుంటుంది. వారే చెప్పినారు అధ్యక్ష, ఏమనంటే మీరు చెప్పినటువంటి విషయాల్లో ఏమున్నాయి, కాస్త మంచి మాటలు రాదు. మీరు చెప్పిన విషయాల్లో ఏమున్నాయి, ఎప్పుడు ఈ కౌంటర్ ఆర్గ్యుమెంట్ చేసేవి ఉన్నాయి కానీ ఇంకేమన్నా ఉన్నాయా? వేరే కానీ కారణాలు కూడా చెప్పి వివిధ కారణాలలో ఏ ప్రభుత్వాలన్నా కొన్ని లోపాలు జరిగినటువంటి విషయం అందరికీ ఉంటాయని మీరు గమనిస్తున్నారా? మరి వివిధ కారణాలలో జరిగినాయని అంచేత ఏమైనా దాన్ని సమ్మరీ తీసుకొని ఈ విషయంగా మీరు చేసినటువంటిది కూడా చెప్తే దానికి దీనికి పోలిక చేసి ప్రజలు గమనిస్తారు, రేపు ప్రజలు అర్థం చేసుకుంటారు. అంతసేపట్లో మీరు మధ్యలో ఇంటర్వ్యూన్ అయ్యి ఇంతింత సమయాన్ని దీనికి కౌంటర్ చేయాలంటే మీరు చెప్పిన దానికి నాకు కౌంటర్ చేయాలని ఉన్నది. నేను లేవా, మీరు లేవా, వారు లేవా, ఇది సభకు న్యాయమా ధర్మమా అనేటువంటి అంచేత మంత్రులు పదే పదే మధ్యలో చెప్పిన దాంట్లో ఇంటర్వ్యూన్ కాకుండా తర్వాత ఎంతసేపు అయినా చెప్పండి, వివరం చెప్పండి, దాన్ని గమనిస్తాం. అదే సందర్భంగా మా సభ్యుని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను, మీకు సమయం ఇస్తున్నారు, ఆ సమయంలో వారు చెప్పిన దానికి అన్నీ కలిపి నీ అభిప్రాయం మొత్తంగా వ్యక్తం చేయ సభకు అని చెప్పి ఇస్తున్నారు. నీకు కూడా సమయం ఇస్తున్నారు. स्पीकर मैडम, मैं आपके जानिब से फिर वापस शुरू से बोलना पड़ेगा ना साहब, गड़बड़ में कोई भी बात नहीं सुने थे मेरी। मैं इस हुकूमत का शुक्रिया अदा करना चाहता हूं कि जो शॉर्ट डिस्कशन रखा गया है, आज अगर हिंदुस्तान में आकर किसी की अहमियत है, वो अहमियत फार्मर्स की है, या हिंदुस्तान का होने दीजिए या तेलंगाना स्टेट का होने दीजिए। आज सारे पॉलिटिकल पार्टीज को एक होकर उनका साथ देना चाहिए। उनके परेशानियों में उनके ऊपर जो वक्त बुरा चल रहा है, आप और हमको सबको मिलकर उनके साथ रहकर उनके परेशानियों को दूर करना चाहिए। मैं आपके ज़रिए की हुकूमत से पूछना चाह रहा हूँ, चंद सवालात मजलिस इत्तेहाद अल मुस्लिमीन आपके थ्रू गवर्नमेंट को रखना चाह रही है कि फार्मर्स के लिए गवर्नमेंट प्रोवाइडिंग पावर फॉर 7 hours and 9 hours without any interruption to the farmers in daytime. My simple question is that after reading your Government of Telangana Agriculture Action Plan 2016-17, page number 153 and 154, I can't understand if this much facility is given to farmers, the irrigated extent of the land of decreasing from 2014 onwards, why? The total irrigated area in Telangana is 47.77 lakh acres, but cultivation is like that. Rice area lacks in acres 2013 and 14 madam 20.8%, 2014 and 15 में 14.15% हुआ है और 2015 एंड 16 में 9.51% हुआ है। और मेज के अंदर 7.25 2013 एंड 14 में था, 2014 एंड 15 में 6.91 था और 2015 और 16 में 5.56% रहा। टोटल पल्सेस में 2013-14 के अंदर 5.63% था, 14-15 के अंदर 4.08% था, 2015 एंड 16 में 4.55% रहा। टोटल फूड ग्रेन्स के अंदर मैडम 34.56% 13 एंड 14 में था, 14 और 15 के अंदर 26.13% था। आज 2015 और 16 के अंदर 21.46 है। ये खारी हो गया, राबिया आने वाला बाकी है और कुछ परसेंटेज इसमें बढ़ सकता है, मगर ये आप ऑल आउट देखेंगे आज तो फिर भी इतना कम क्यों है? कितना बढ़े तो भी इसका मुकाबला नहीं हो सकता। जब व्हाट हैपेंड, व्हाट आर द रीजन सो फार, व्हाट एक्शन टेकन बाय द गवर्नमेंट टू इंक्रीज द इरिगेशन एरिया?
नोटबंदी की जो गड़बड़ हुई उसके बाद द फार्मर्स इन द स्टेट हैव बीन फेसिंग हार्डशिप आफ्टर द demonetization announced in the November 8. There are severe impact of the demonetization of the Reserve Bank imposed on the rural cooperative banks on accepting the cash deposits in the old currency notes rupees 5,000 and rupees 1,000 just after 4 days. Madam, this has caused severe hardship to the farmers who could not buy seeds and fertilizers for the second crop, Rabi crop, with the old currency note. Subsequently, the Reserve Bank also allowed the farmers to buy the seeds and fertilizers from dealers with the old currency notes of rupees 5,000 and 1,000. Madam, but the damage was done as far as some farmers could not get the seeds and fertilizers in time. Farm laborers also could not get work due to the cash crunch faced by the farmers. The farmers are still suffering as there are very few banks and ATMs in the rural areas of the Gramina banks are not in a position to disburse them in cash. स्पीकर मैडम, क्रॉप लोन्स के बारे में मैं बोलना चाह रहा हूं मैडम आपके जरिए इस हुकूमत को. फार्मर्स आर ऑल्सो नॉट गेटिंग द क्रॉप लोन्स नाउ सिंस दे आर नॉट एबल टू क्लियर ऑफ देयर प्रीवियस लोन्स ड्यू टू द नॉन रिलीज ऑफ द थर्ड इंस्टॉलमेंट ऑफ द लोन्स वेवर सब्सिडी बाय द गवर्नमेंट टू द बैंक्स. एग्रीकल्चर मिनिस्टर साहब पोचाराम श्रीनिवास रेड्डी साहब recently warned the banks not to stop the release of the fresh crop loans to the farmers. He told the banks the government will not hesitate to release the subsidy amount directly to the farmers if the banks deny them fresh loans. I would like to know from the agriculture minister when the government will release the third and fourth installment of the crop loan waiver scheme to the banks. During the rain in the monsoon in the state, the farmers have suffered severe loss and the standing crops in some areas were damaged. The inter-ministerial team visited the state during the November assessment the damage to the flood affected areas. लास्ट सितंबर में एक सेंट्रल गवर्नमेंट की टीम आई थी मैडम, जो यूनियन जॉइंट सेक्रेटरी होम श्री दिलीप कुमार साहब के साथ यहाँ के स्टेट के अंदर विजिट करे. स्टेट के अंदर यहाँ पर हमारे तेलंगाना स्टेट में सिद्दीपेट, करीमनगर, संगारेड्डी और अदर डिस्ट्रिक्ट्स को भी गए लोग. उसके बाद हमारे चीफ मिनिस्टर साहब अनसीजनल जो रेनफॉल हुई थी 31 सेंटीमीटर जो रेन हुई थी उससे कई नुकसानात हुए थे. काकातिया डायनेस्टी के अंदर चीफ मिनिस्टर साहब जो उस टीम को बताए कि 75,000 हमारे पास लेक्स थे और आज की तारीख में हम 46,000 लेक्स को मेंटेन कर रहे हैं जो तबाही हो चुके थे. और भी काम इसका जरिए काम चल रहा है और इंशाल्लाह ताला और जाकर और डेवलपमेंट होगा इस मिशन काकातिया के जरिए. चीफ मिनिस्टर साहब उस सेंट्रल टीम को तफसीली दौरा कराकर सारी चीजें बताए. और उसके बाद क्या हुआ मैडम, जो हमारे चीफ सेक्रेटरी राजीव शर्मा साहब एंड अदर ऑफिशियल्स आल्सो विजिटेड दिल्ली और वो लोग उस जो नुकसानात हुए थे उस नुकसानात के लिए सारे तफसीलात दिल्ली को भी लेकर आकर दिए, जिसका नुकसान 2,740 करोड़ रुपए हुआ. और अलग अलग डिपार्टमेंट के तहत देखा गया तो म्युनिसिपल डिपार्टमेंट suffered loss of 848 crore followed by the panchayat department rupees 290 crore, agriculture department rupees 192.77 crore, irrigation department rupees 112 crore and other department also suffered loss totaling to rupees 2,740 crores. I want to know how much assistance the government has asked from the central government to payment of the compensation and input subsidy to the farmers in the flood affected areas. और lastly मैडम मैं आपसे ये spurious seeds जो है उसके बारे में मैं कहना चाह रहा हूँ. by the spurious seeds and hook losses to the farmers, the Telangana state government is bringing in a new seed acts. I request it will be introduced in ongoing assembly section. The act is basically aimed at ensuring fair compensation to the farmers who lose crops during the spurious seeds and severe punishments to the manufacturers and sellers spurious seeds in the state. The state government will bring in a new seeds act in this assembly section. It is ensure compensation to the farmers who are put to loss due to the sale spurious seeds and severe punishments. The manufacturer, traders and the sellers of spurious seeds
लैंड एक्विजिशन के बारे में मैडम लास्ट ये है, लैंड एक्विजिशन फॉर कमिंग अप इरिगेशन प्रोजेक्ट्स इन तेलंगाना स्टेट, टोटल हाउ मेनी एकर्स ऑफ लैंड रिक्वायर्ड, फ्रॉम दिस हाउ मेनी एरियाज ऑफ लैंड इज गवर्नमेंट, फॉरेस्ट एंड प्राइवेट फार्मर्स, टिल नाउ हाउ मेनी एकर्स ऑफ लैंड एक्वायर्ड अंडर द लैंड एक्विजिशन एक्ट 2013 and land actor GO number 123 to the state government, the details of the composition paid and pending thereof. मैं आखिरी में यही कहना चाह रहा हूं, आज जो फार्मर्स का मसला है, जो फार्मर्स के ऊपर आज परेशानी आई है अनसीजन पानी की तरफ से और नोटबंदी की तरफ से, और आगे जाकर जो परेशानी आने वाली है, मैं मेरी जानिब, मेरी पार्टी की जानिब, मजलिस इत्तेहाद अल मुस्लिमीन की जानिब से गवर्नमेंट से ये डिमांड करता हूं, जितना हो सका आप इस फार्मर्स को हेल्प करिए, फार्मर्स के साथ रहिए, फार्मर्स का साथ दीजिए और फार्मर्स का साथ देकर आप इस तेलंगाना स्टेट को हायर लेवल पर लेकर जाइए। शुक्रिया। गौरव सभ्युలు రామచంద్రారెడ్డి గారు, గౌరవ మంత్రి గారు ఒక్క నిమిషం. ఒక్క నిమిషం. जनाब मौजम खान साहब को एक ही जवाब देके मैं बैठ जाता हूं। मौजम खान साहब ये बताए थे कि तीसरा किस्त चौथा किस्त कब बनते लोन विवर का बोल के बोले तीसरा किस्त 4029 करोड़ बन चुके साहब, वो फार्मर्स के अकाउंट चले गए और एक किस्त बनने का, तीसरा किस्त बन दिए। गौरव सभ्युలు కిషన్ రెడ్డి. అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రం ఏర్పడినటువంటి 3వ సంవత్సరంలో కూడా అనేక కారణాల కారణంగా ఈరోజు తెలంగాణ రైతులు తీవ్రమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ ఏడాది వర్షాలు సరిగా పడ్డా కూడా ప్రభుత్వం తరఫున ఇవ్వాల్సినటువంటి సహకారం సరిగ్గా రాని కారణంగా కూడా ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. ముఖ్యంగా నాకంటే ముందు మాట్లాడినటువంటి కాంగ్రెస్ పార్టీ సభ్యులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం విషయంలో ఇక్కడ అనేక విషయాలు మాట్లాడడం జరిగింది. నేను అడుగుతా ఉన్నాను, ఇన్పుట్ సబ్సిడీ మహారాష్ట్రకి ఎక్కువ ఇచ్చారు, తెలంగాణకు తక్కువ ఇచ్చారని చెప్పారు వారు. నేను మంత్రి గారిని అడుగుతా ఉన్నాను, వారు కూడా చెప్పాలి. ఈ ఉమ్మడి రాష్ట్రంలో కూడా మనకు అనేక రకాల వరదలు వచ్చాయి, కరువు వచ్చింది, తుఫాన్లు వచ్చినాయి, అకాల వర్షాలు వచ్చినాయి. కానీ ఏ రోజైనా సరే 790 కోట్లకు మించి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రాష్ట్రంలో అధికారం ఉన్నది, కేంద్రంలో అధికారం ఉన్నప్పుడు ఏ రోజైనా ఒక్క సంవత్సరం అయినా ఇన్పుట్ సబ్సిడీ కింద 790 కోట్ల రూపాయలు తెచ్చుకున్నారా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ రైతులను ఆదుకోవడం కోసం అని అడుగుతా ఉన్నాను. ఏ రోజు కూడా తేలే. కానీ ఈరోజు మనము ధైర్యంగా చెప్పొచ్చు, కేంద్ర ప్రభుత్వము మనకు అప్పుడు 10 జిల్లాలు ఉన్నప్పటికీ కూడా, అందులో హైదరాబాద్ తీసేసే 9 జిల్లాలు ఉన్నప్పటికీ కూడా 790 కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చిన విషయాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా అధ్యక్ష, చాలా విషయాలు కేంద్ర ప్రభుత్వాన్ని గురించి మరి ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారు హామీ ఇచ్చారు, ఇప్పుడు ఏమీ చేయడం లేదని. స్వామినాథన్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా ఇప్పటికే అనేక చర్యలు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి విషయాన్ని కూడా నేను ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీకి మనవి చేస్తా ఉన్నాను. గత అనేక సంవత్సరాలుగా ఈ దేశంలో రైతు సంఘాలు కానీ, రైతులు కానీ, రాజకీయ పార్టీలు కానీ, చట్టసభలు కానీ, ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు కానీ ఒక సమగ్రమైనటువంటి పంటల బీమా పథకం కావాలని ఈ దేశంలో కోరుతున్నప్పటికీ కూడా మరి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా సరే ఒక సమగ్రమైనటువంటి పంటల బీమా పథకం తేలేకపోయింది. కానీ ఈరోజు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పేరు మీద కేంద్ర ప్రభుత్వము
మరి పంటల బీమా పథకం తీసుకురావడం జరిగిందని చెప్పి మీ ద్వారా మనం చేస్తున్నాను అధ్యక్ష. ఇందులో మరి రైతుల వాటా ప్రీమియం రేట్ ఏదైతే ఉంటుందో అధ్యక్ష, అది 1.5% తగ్గించిన విషయాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు అది నామమాత్రంగా ఆమాత్రమైన ఉండాలి కాబట్టి 0% ఉంటే అకౌంట్ ఉండదు కాబట్టి 1% నామమాత్రపు రేటుతో ఈరోజు దేశంలోని రైతులందరికీ తెలంగాణ రైతులతో సహా పంటల బీమా పథకం వర్తింపజేసినటువంటి చరిత్ర నరేంద్ర మోడీ గారిదని నేను కాంగ్రెస్ పార్టీకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా అధ్యక్ష, ఈరోజు బ్యాంకు రుణాలే కాదు, నాన్ బ్యాంక్ రుణం తీసుకున్నటువంటి రైతులకు కూడా ఈ పంటల బీమా పథకం అమలు చేస్తున్నటువంటి విషయాన్ని కూడా నేను వారికి మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా అధ్యక్ష, విత్తనాలు నాటలేని పరిస్థితి వస్తే దానికి పంట వచ్చిన తర్వాత కళ్ళం దగ్గర పంట నష్టపోతే ఒకవేళ మరి ట్రాన్స్పోర్ట్లో నష్టపోతే కూడా ఈరోజు పంటల బీమా పథకం వర్తింపజేస్తున్నటువంటి విషయాన్ని కూడా మీ ద్వారా నేను వారికి మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా అధ్యక్ష, స్థానికంగా అనేక రకాలుగా ఎంతైతే రైతుకు గిట్టుబాటు ధర రావాలో ఆ గిట్టుబాటు ధర రాకపోతే కూడా ఈ పంటల బీమా పథకం వర్తించేటువంటి చర్య ప్రభుత్వం తీసుకున్నది. ఇంతకుముందు ఈరోజు మనం చర్చించుకున్నాం. మంత్రులు ఇరిగేషన్ శాఖ మంత్రి అయినటువంటి హరీష్ రావు గారు చెప్పారు 11 ఇరిగేషన్ ప్రాజెక్టులను మరి కేంద్ర ప్రభుత్వము ఈరోజు ప్రధానమంత్రి కృషి సిచాయి యోజన కింద మరి రాష్ట్ర ప్రభుత్వానికి సాయం చేయడం కోసం ముందుకొచ్చిందని. మరి అదేవిధంగా రైతుల భూసార పరీక్షల కార్డులు కూడా అందజేయడంలో కూడా కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వానికి సాయం అందజేస్తూ ఉన్నది. అదేవిధంగా పశువు సంవర్ధక మత్స్య పరిశ్రమ ప్రోత్సాహం కూడా కేంద్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రానికి సాయం అందజేస్తూ ఉన్నది. ఇంతకుముందు రిపోర్ట్లో కూడా చెప్పారు మంత్రి గారు, మరి ఉద్యానవన విశ్వవిద్యాలయం ఇక్కడికి తెలంగాణకు రావడంలో కూడా కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తూ ఉన్నది మన తెలంగాణ రాష్ట్రానికి. మంత్రి నివేదికలో ఉంది డ్రిప్ ఇరిగేషన్లో కూడా కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తూ ఉన్నది. మనకు తెలుసు అధ్యక్ష, మీకు కూడా తెలుసు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో కేంద్రంలో రైతులు ఎరువులు కావాలంటే రోజుల తరబడి మరి ఎరువుల దుకాణాల దగ్గర క్యూలో ఉండాల్సినటువంటి పరిస్థితి ఉండేది. లాఠీ చార్జ్ జరిగింది రాష్ట్రంలో కూడా, హార్ట్ అటాక్స్ వచ్చి రైతులు చనిపోయారు. మరి ఈరోజు ఎక్కడ కూడా ఈ దేశంలో కాదు తెలంగాణ రాష్ట్రంలో ఏ గ్రామానికి కూడా ఎంత ఎరువులు కావాలన్నా కూడా కేంద్ర ప్రభుత్వము ఈరోజు పంపిస్తున్నటువంటి చరిత్ర ఈ దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి కనిపిస్తుందనే విషయాన్ని నేను మనవి చేస్తున్నాను. బ్లాక్ మార్కెట్ లేదు, ఎరువుల కొరత లేదు. దానికి కారణము నరేంద్ర మోడీ గారు ఈరోజు వేపపూత పూసినటువంటి ఎరువులను దేశమంతా పంపించడంతో ఆ ఎరువులు మరి వ్యవసాయానికి కాకుండా పక్కదారి మళ్లించేటువంటి అంటే అడ్డదారులను కూడా ఈరోజు అరికట్టాడు. కాబట్టే ఈరోజు ఎరువులు అందరికీ అందుబాటులో వస్తున్నాయి. అంతేకాదు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రామగుండం ఎరువుల కంపెనీ మూసేస్తే నరేంద్ర మోడీ గారు మన తెలంగాణ రాష్ట్రానికి మొదటిసారిగా వచ్చినప్పుడు అదే పరిశ్రమను మళ్ళీ ఓపెన్ చేయిస్తానని చెప్పి శంకుస్థాపన చేసిన చరిత్ర ఈరోజు నరేంద్ర మోడీ గారిదని చెప్పి నేను వారికి మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా అధ్యక్ష, ఈరోజు మరి జనధన యోజన కింద రైతాంగానికి అందరు కూడా బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయించి కోట్లాది మంది రైతులకు బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయిస్తున్నటువంటి చరిత్ర కూడా నరేంద్ర మోడీ గారిదని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రధానమంత్రి సడక్ యోజన కింద అన్ని గ్రామాలకు కూడా వాజ్పేయి గారు ఉన్నప్పుడు ఏ విధంగానైతే రోడ్లు పక్కా రోడ్లు నిర్మాణం చేశారో దాని మధ్యలో కాంగ్రెస్ పార్టీ వదిలేసింది 10 సంవత్సరాలు. మళ్ళీ ఇప్పుడు నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ ఉత్పత్తులు పట్టణ ప్రాంతాలకు రవాణా చేసుకోవడం కోసం, గ్రామీణ ప్రాంతాలకు రోడ్డు కనెక్టివిటీ పెంచడం కోసం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము మళ్ళీ ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజనను పునరుద్ధరించినటువంటి విషయాన్ని కూడా నేను వారికి మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా అధ్యక్ష, ఈరోజు రాష్ట్రంలో మరి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద 150 రోజులు ఉండేది. కానీ కరువు ప్రాంతాలుగా ఉన్నటువంటి అనేక రాష్ట్రాలను గుర్తుపెట్టుకొని తెలంగాణ రాష్ట్రానికి దాన్ని 200 రోజులకు పెంచినటువంటి చరిత్ర కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు తెలంగాణలోని మరి గ్రామీణ కూలీలకు అందించినటువంటి సహకారాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు ట్రాక్టర్లను కూడా సబ్సిడీ రేట్లతో మరి తెలంగాణలోని అనేక మందికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి విషయాన్ని కూడా మనం చేస్తా ఉన్నాను. ఈ రకంగా కేంద్ర ప్రభుత్వము తెలంగాణ రైతులకు అనేక రకాలుగా ఆదుకుంటుంది. మరి ఇది మరి వాళ్ళు మీరు మెచ్చుకోకుండా కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడం సరైనటువంటిది కాదని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాను.
ఇకపోతే అధ్యక్ష, మన తెలంగాణ రైతులు ఇది 5వ సీజన్ అధ్యక్ష. మనకు తెలంగాణ వచ్చిన తర్వాత ఇది 5th సీజన్. ఈ 5వ సీజన్ల వరకు కూడా వరుసగా తెలంగాణ రైతులను మరి అనేక రకాలుగా నష్టాలే కాటేశాయి. గత 2 నెలలలో 4 పంట సీజన్లలో కరువు కారణంగా లేక మరి పంటలు పండక ఉన్న పంటలు ఎండిపోయి దెబ్బతిన్నటువంటి అన్నదాతలను సెప్టెంబర్లో కురిసినటువంటి అధిక వర్షాలతో కూడా కొంత నష్టపోయిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో ఈరోజు రైతులకు కష్టాలే పెట్టుబడిగా నష్టాలే దిగుబడిగా అన్నట్టుగా ఉంది. దీన్ని అందరము రాజకీయాలకు అతీతంగా మరి రైతాంగాన్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నదనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. ఈరోజు మరి ఇన్పుట్ సబ్సిడీ ఎందుకు ఇస్తారు అధ్యక్ష? ఇన్పుట్ సబ్సిడీ మరి ఈరోజు ఏదైతే పేషెంట్ హాస్పిటల్లో ఉండి వెంటిలేటర్ మీద ఉన్నప్పుడు, ఏదైతే ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు వెంటిలేటర్ రకంగా మరి పేషెంట్కి అందిస్తారో, కష్టాలు ఉన్నటువంటి రైతు అన్నీ కోల్పోయి సర్వస్వం కోల్పోయి మరి కష్టాలు ఉన్నప్పుడు ఇన్పుట్ సబ్సిడీ అందిస్తారు. నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, ఇప్పటికే ఇన్పుట్ సబ్సిడీ గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు పూర్తిగా డిస్బర్స్మెంట్ చేయడంలో ఆలస్యమైంది. నేను ప్రభుత్వాన్ని కోరుతాను, ఇన్పుట్ సబ్సిడీ కేంద్రం ఇచ్చిన దానికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా జోడించి వెంటనే మరి ఇన్పుట్ సబ్సిడీ తెలంగాణ రైతులకు వెంటనే పంపిణీ చేయాల్సిందిగా నేను మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఇది భావ్యం కాదు. మరి ఈరోజు అగ్రికల్చర్ చాలా సున్నితంగా మారింది, చాలా సున్నితమైనటువంటి రంగం మారింది. ముళ్ళు ఆకు మీద పడ్డా, ఆకు ముళ్ళు మీద పడ్డా ఈరోజు నష్టపోయి రాకు. ఆ రకంగా ఈరోజు రైతు కూడా మరి వర్షం రాకపోయినా, మరి కరువు ఏర్పడినా, తుఫాన్ వచ్చినా, వరదలు వచ్చినా, లేక విద్యుత్ లేకపోయినా, విత్తనాలు దొరకకపోయినా, ఎరువులు దొరకకపోయినా, మరి గిట్టుబాటు ధర రాకపోయినా, అన్ని రకాలుగా ఈరోజు నష్టపోయేది రైతు. ఈరోజు రైతు సమాజానికి అన్నం పెట్టేటువంటి రైతు ఈరోజు ఆకలితో అలమటిస్తున్నాడు, మరి అప్పులతో బాధపడతా ఉన్నాడు, ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఈరోజు మన దగ్గర కనిపిస్తూ ఉన్నది. మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి రైతు మార్పు కోరుకున్నాడు అధ్యక్ష. మన చిన్న రాష్ట్రము మరి పరిపాలన సౌలభ్యం కోసం చిన్న రాష్ట్రాలుగా ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి ఈ చిన్న రాష్ట్రంలో రైతులకు న్యాయం జరుగుతుందని చెప్పి భావించాడు. ఆ దిశలో మనమందరం కూడా కలిసికట్టుగా రైతును ఆదుకోవాల్సినటువంటి బాధ్యత మనపైన ఉన్నదనే విషయాన్ని నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్న అధ్యక్ష. ముఖ్యంగా ఆ రోజు అనుకున్నాం మనం, మరి ఈరోజు ఈ యొక్క వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి ఈ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వము సానుకూలంగా ఉండాలని ఈరోజు రైతు కోరుకుంటున్నాడు. ఆ విషయంలో మనమందరము ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాను. ఇటీవల ఇంకో సభ్యుడు చెప్పాడు, భారీ వర్షాలతో సెప్టెంబర్లో వచ్చినటువంటి పంటల విషయంలో, ఆ విషయంలో పూర్తి స్థాయిలో నేను కేంద్ర మంత్రి గారితో కూడా మాట్లాడాను. ఇన్వెస్టిగేషన్ చేసి ఈ యొక్క వర్షాలతో నష్టపోయినటువంటి రైతులకు సంబంధించినటువంటి నివేదిక కేంద్ర ప్రభుత్వానికి సమగ్రంగా రాలేదనే విషయాన్ని వారు చెప్పినటువంటి విషయాన్ని కూడా మీ సందర్భంగా నేను మనవి చేస్తాను. అంతేకాదు అధ్యక్ష, ఈరోజు విత్తన చట్టం, ఒక సమగ్రమైనటువంటి విత్తన చట్టం రావాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం విత్తన చట్టం చేస్తాదని చెప్పి చాలాసార్లు మనం ఇదే శాసనసభలో చర్చించుకున్నాం. చివరకు మనం ఒక చట్టం చేశాము. అది సమగ్రంగా ఉందా లేదా? ఎందుకంటే తెలంగాణ విత్తన భాండాగారం చేస్తామని ప్రభుత్వం చెప్పింది. దాని వరకు ఎంత ముందు అడుగులేసిందో చెప్పలేదు, కానీ అందులో మళ్ళీ అదే విషయాన్ని మళ్ళీ చెప్పారు. ఇదే శాసనసభలో ముఖ్యమంత్రి గారు మొదటి ఉపన్యాసంలో ఈ యొక్క తెలంగాణను విత్తన భాండాగారంగా చేస్తామని చెప్పారు. మరి ఇంతవరకు అది పూర్తి స్థాయిలో సమగ్రమైనటువంటి కార్యాచరణ అందుకోలేదు. ఆ విషయంలో కూడా మరి ప్రభుత్వము మరింత వేగవంతంగా అడుగులు వేయాల్సిందిగా, ఈ యొక్క విత్తనాలకు కావాల్సినటువంటి సరైనటువంటి అనుకూలమైనటువంటి వాతావరణం మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నప్పటికీ దాన్ని సమగ్రంగా ఈ విత్తన భాండాగారంగా మార్చాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దేశానికి కావాల్సినటువంటి విత్తనాలు మన తెలంగాణకే కాదు, యావత్ దేశానికి కావాల్సినటువంటి విత్తనాలు కూడా మన తెలంగాణ రాష్ట్రం నుంచి పంపడానికి అవకాశం ఉంది. ఆ రకంగా విత్తనాల ఉత్పత్తి కోసం ఒక సమగ్రమైనటువంటి చట్టం చేసి దానికి సంబంధించినటువంటి రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించి రైతులకు ఏ రకమైనటువంటి రైతులు ఇస్తామో, ఏ రకంగా విత్తన భాండాగారంగా తెలంగాణ రూపుదిద్దుతామో ఆ రకంగా ప్రభుత్వం అడుగులు వేయాల్సిందిగా నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష.
అదేవిధంగా అధ్యక్ష, ఈరోజు మరి ఈ యొక్క రైతులకు సంబంధించి ముఖ్యంగా మన రాష్ట్రంలో ఈ యొక్క రుణ అర్హత ఉన్నటువంటి రైతులందరూ కూడా ఈరోజు రుణాలు అందడం లేదు. మనం ఇంత లక్ష్యంగా పెట్టుకున్నామో ఈ సంవత్సరం, ఆ లక్ష్యాన్ని మనం చేరుకోలేకపోయాం. దానికి కారణము కూడా ప్రభుత్వము మరి అర్థం చేసుకొని రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో రుణాలు అందించాలి. దీనికి కారణము ఈరోజు బ్యాంకుల్లో మరి బుక్ అడ్జస్ట్మెంట్ చేస్తూ ఉన్నారు. రైతుల పేరు మీద బుక్ అడ్జస్ట్మెంట్ చేయడంతో కొత్త రుణాలు అందక రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. దానికి ప్రధానమైనటువంటి కారణము రైతుల రుణమాఫీ. అది పూర్తి స్థాయిలో అమలు జరగని కారణంగా అనేక మంది రైతులు కొత్త రుణాలు అందుకోక మరి ఈరోజు ఇబ్బంది పడతా ఉన్నారు. నేను మంత్రి గారిని అడుగుతున్నాను, ఈ రాష్ట్రంలో ఎంతమంది రైతులు ఉన్నారు, ఎంతమందికి రుణాలు అందాయి, మిగిలిన వాళ్ళకి ఎందుకు అందలేదు? దాని కారణాలు కూడా ఈరోజు మరి ప్రభుత్వం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అర్థం చేసుకొని భవిష్యత్తులోనైనా సరే మరి ఈ యొక్క రుణమాఫీ పూర్తి స్థాయిలో చేసి రైతాంగానికి అర్హత ఉన్నటువంటి రైతులందరూ కూడా ఈ యొక్క రుణం అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాంతోపాటు ఈరోజు కౌలు రైతుల విషయంలో కూడా ప్రభుత్వము ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మన రాష్ట్రంలో మరి 4,80,000 మంది కౌలు రైతులు ఉన్నారని ప్రభుత్వము మరి గుర్తింపు కార్డులు ఇచ్చింది అధ్యక్ష. పంట రుణాలు అందిస్తామన్నారు. కానీ గుర్తింపు కార్డుల చట్టం అమలు అధ్వాన్నంగా ఉండడంతో కేవలం మరి ఆ యొక్క 30,000 మందికే ఆ యొక్క మరి కార్డులు వచ్చాయి. 4,80,000 మందికి కౌలు రైతుల యొక్క కార్డులు అందలేదనే విషయాన్ని కూడా నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు రైతుల పరిస్థితి చాలా దుర్బలంగా ఉన్నప్పుడు ఈ యొక్క 2 సంవత్సరాల్లో కరువు కారణంగా పంట నష్టానికి మరి పరిహారం ఇంతవరకు అందలేదనే విషయాన్ని కూడా మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు నేను ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, రుణమాఫీ ఈ సంవత్సరం బడ్జెట్లో పూర్తి స్థాయిలో వెంటనే చెల్లించి కొత్త రుణాలు అందడం కోసము ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఇంతకుముందు చెప్పినట్టు రాష్ట్ర స్థాయిలో ఒక సమగ్రమైనటువంటి విత్తన చట్టాన్ని తీసుకురావాలి. అదేవిధంగా తక్కువ ధరలకు నాణ్యమైనటువంటి విత్తనాలు అందించేలా ప్రభుత్వము ఒక సీడ్ కార్పొరేషన్, ఒక మరి రైతులకు ఉపయోగపడేటువంటి ఒక సీడ్ కార్పొరేషన్, విత్తన కార్పొరేషన్ను బలోపేతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. పారదర్శకత లేకుండా, పూర్తి స్థాయి జీవభద్రత పరీక్షలు లేకుండా, జన్యు మార్పిడి పంటల క్షేత్ర పరీక్షలు, మార్కెట్ ప్రవేశాన్ని రాష్ట్రంలో అనుమతించకూడదు. ఇందుకోసము సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మార్గదర్శకాలను కూడా మరి పార్లమెంట్ కమిటీ, స్టాండింగ్ కమిటీ ఇచ్చినటువంటి డైరెక్షన్స్ కూడా మరి ప్రభుత్వం దృష్టి పెట్టుకొని ఈ యొక్క సీడు పరిశ్రమలో వ్యవసాయదారులకు అనుకూలంగా మరి కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అదేవిధంగా అధ్యక్ష, వ్యవసాయంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి మహిళలను కూడా కౌలు రైతులుగా మరి ప్రభుత్వం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విషయం పట్ల కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందిగా మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అదేవిధంగా అధ్యక్ష, ఈరోజు దాదాపు ఇంతకుముందు నేను చెప్పినట్టు 50 లక్షల రైతులు ఉన్నారు మన రాష్ట్రంలో. మరి సుమారు 6 లక్షల మందే, మొన్న మంత్రి గారు చెప్పారు, 6 లక్షల మందే మరి పంటల బీమా పథకంలో భాగస్వాములు అయ్యారు. 50 లక్షల మంది రైతులుంటే 6 లక్షల మందే ఎందుకు పంటల బీమా పథకంలో చేరారని నేను మంత్రి గారిని కోరాను. మరి నేను మంత్రి గారిని వేరే కాదు, దీన్ని సమగ్రంగా ఈ పంటల బీమా పథకము ఉన్నంతలో కొంత మేలైనటువంటి పథకం కాబట్టి ఈ పథకంలో రైతులందరూ చేరే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందిగా నేను మంత్రి గారిని కోరుతా ఉన్నాను. అందుకే నేను చెప్పాను, గ్రామ పంచాయతీ వార్డు మెంబర్స్ నుంచి మొదలు పెడితే పార్లమెంట్ సభ్యుల వరకు కూడా రైతులని చైతన్యం చేసి ఈ పంటల బీమా పథకంలో రైతాంగాన్ని చేర్చే విధంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. ముఖ్యంగా మరి ఈరోజు అధ్యక్ష, మీరు మెదక్ జిల్లా, దురదృష్టం ఏంటంటే అధ్యక్ష, మెదక్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో 290 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. సిద్దిపేట ముఖ్యమంత్రి గారి జిల్లాలో 210 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. పేపర్ రిపోర్ట్, నా టోటల్ రిపోర్ట్ ఉంది అధ్యక్ష. ముఖ్యమంత్రి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో కూడా పత్రికలో వచ్చినటువంటి నివేదిక ప్రకారము 88 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇది రాజకీయంగా నేను చెప్పడం లేదు, ఇది అందరం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది.
రైతులకు ఒక విశ్వాసం కల్పించేటువంటి చర్యలు తీసుకోవాలి. రైతుల ఆత్మహత్యలు లేకుండా మనమందరం కూడా రైతులను చైతన్యం చేసి మీకు అండగా ఉందాము. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రైతాంగానికి అండగా ఉంది, మీరు ఏ రకంగా రైతులు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన అవసరం లేదనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసి ఆ రకమైనటువంటి చర్యలు కూడా మనం తీసుకుంటేనే రైతుల్లో ఒక విశ్వాసం వస్తుంది. అది రైతులు రుణమాఫీ కావచ్చు, లేకపోతే ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు, రైతుల గిట్టుబాటు ధర కావచ్చు, రైతులకు సంబంధించినటువంటి మరి ఈరోజు ఎరువులు కానీ క్రిమి సంహారక మందులు కానీ సకాలంలో సరసమైనటువంటి నాణ్యమైనటువంటి వస్తువులను తక్కువ ధరలకు అందించేటువంటి చర్యలు కానీ ప్రభుత్వం దగ్గర తీసుకుంటేనే ఈరోజు రైతులు ఒక విశ్వాసంతో ముందుకెళ్తారు. కాబట్టి ఆ దిశలో ప్రభుత్వము చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఈ యొక్క రైతులకు సంబంధించి ఈరోజు ఏదైతే ఈ యొక్క మరి పంట బీమా పథకం ఉందో దాన్ని అమలు చేయడం కోసం జిల్లా స్థాయిలో మండల స్థాయిలో అఖిలపక్ష సమావేశాలు ఏర్పాటు చేయాల్సిందిగా కూడా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను. రైతుల ఆత్మహత్యలు అరికట్టడం కోసం అన్ని రకాల చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు ఈ యొక్క ప్రభుత్వం యొక్క మరి ఏదైతే అడుగులు ఉన్నాయో రైతులకు మేలు చేసే విధంగా ఉండాలి. ఈరోజు తెలంగాణలో ఏ జిల్లాకి వెళ్ళినా కూడా రైతులు తీవ్రమైనటువంటి మనోవేదనతో ఉన్నారు, ఆందోళనలో ఉన్నారు, బాధతో ఉన్నారు. కాబట్టి ఆ బాధను అర్థం చేసుకొని ప్రభుత్వము సానుకూలంగా రైతుల సానుకూలమైనటువంటి చర్యలు తీసుకున్నట్లయితే రానున్న రోజుల్లో ఈ రాష్ట్రంలో రైతు ఆందోళనలు పెరిగేటువంటి అవకాశం ఉంది, రైతు ఉద్యమాలు పెరిగేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాను, మీరు సకాలంలో మేలుకోకపోతే రైతు ఆందోళనలు పెరుగుతాయి, ఉద్యమాలు పెరుగుతాయి. ఆ రకంగా మీరు పోలీసులతో ఇతరత్ర ఉద్యమాలను అణచలేము. ఆ విషయాన్ని కూడా మనం దృష్టి పెట్టుకొని రైతులకు మేలు చేసేటువంటి చర్యలు ప్రభుత్వం తీసుకోవాల్సిందిగా, దానికోసం కేంద్ర ప్రభుత్వము అన్ని రకాల సహాయ సహకారాలు తెలంగాణ రైతాంగానికి అందించడం కోసం నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి మీ ద్వారా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష.